తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ లో టీఐఎంఎస్ ప్రారంభం. రాష్ట్ర ఆరోగ్య మౌలిక వసతుల కల్పనలో మరో మైలురాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు కౌంటర్ హెచ్చరిక. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్. ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు. శ్రవణ్ కుమార్ కు బెయిల్. పాలబాకి గొడవలో తల్వార్ దాడి. దొడ్ల మిల్క్ మేనేజర్ పరిస్థితి విషమం. వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్. పొంగల్ కానుకల పంపిణీ. లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బహుమతులు. కతువాలో ఉగ్రవాదుల కోసం భారీ కాంబింగ్ ఆపరేషన్. భద్రతా బలగాలు అలర్ట్. రేవంత్ చంద్రబాబు ఒప్పందంపై జగన్ వ్యాఖ్యలు. యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు. పాలకుర్తి కాంగ్రెస్ లో కలకలం. అసెంబ్లీ పరిణామాలపై రేవంత్ అసంతృప్తి. పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు. రాయలసీమ ఎత్తిపోతల వివాదం. ఎన్జీటీ 100 కోట్ల జరిమానా. మమతా బెనర్జీ కీలక ఆరోపణలు. బీజేపీ కేంద్రంపై ఘాటైన విమర్శలు. హైదరాబాద్ సనత్ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్య మౌలిక వసతులు ప్రజలకు మరింత చేరువయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నెట్వర్క్ను విస్తరించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. హైదరాబాద్లో మొత్తం 4 టీఐఎంఎస్ ఆసుపత్రుల ఏర్పాటు, నిమ్స్ ఆసుపత్రి విస్తరణ, అలాగే వరంగల్లో తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్ణయం తీసుకొని అమలు చేశారు. అదనంగా రాష్ట్రంలో 32 జిల్లా కేంద్రాల్లోని అన్ని మెడికల్ కాలేజీలకు అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగిందని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు పోలీసులు అండతో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చుతూ కార్యకర్తలపై దాడులు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వేలుకు వేలు కాలుకు కాలు అన్నట్టుగా ఎదురుదాడి చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే చట్టపరంగా పోలీసులపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామని హెచ్చరించారు. దీంతో రాజకీయ వాతావరణం మరింత ఉధృతంగా మారింది. పోలీసులు లాఠీ రాజ్యాలను నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతోని అధికారుల అండతోని గ్రామాలను స్వైర విహారం చేసే అధికార పక్షం వాళ్ళు మొగ్గం చెల్లక ఈ రోజు ఏం చేయాలనంటే ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పోలీసుల సహకారంతో గద్దెలు వాలగొడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, పొలాల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్న కాంగ్రెస్ నాయకులకి, మళ్ళొక్కసారి పునరావృతం అయితే కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన ईद का जवाब ईद पत्थर से देंगे. बिल्कुल अभी कोई आगे पीछे सोचने का नहीं है. ఏలుకు ఏలు కాలు కాలుకు సమాధానం చెప్పడం మాకు కూడా తెలుసు. తప్పకుండా రేపు రానున్న భవిష్యత్తులో ఏ ఒక్క కార్యకర్త మీద ఏ ఒక్క చిన్న దాడి జరిగినా దానికి ప్రతి సమాధానంగా మేము కూడా దాడులకు దిగుతామనే విషయాన్ని పోలీసు వాళ్ళకి హెచ్చరికతో చెప్తున్నా. ఇవాళ కొండాపురంలో జరిగింది, మొన్న బ్యాతోల్లో జరిగింది, రేపు ఇంకెక్కడ జరగడానికి ఊహలు చేస్తున్నారో తెలియదు. 100% పోలీసు వాళ్ళు చర్యలు చేపట్టకపోతే అధికార నాయకులు పోలీసు వాళ్ళు మాకు అండగా ఉన్నారనే ధీమాతో ముందడుగు వేస్తే తప్పకుండా చట్టపరంగా పోలీసు వాళ్ళ బట్టలిపుతాం, అధికార పార్టీ వాళ్ళని ఊర్ల నుంచి బయటికి వెళ్ళకూడతాం అనే విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి అమృత బాబాయ్ అయిన శ్రవణ్ కుమార్ను హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ట్రయల్ కోర్టు శ్రవణ్ కుమార్కు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ జీవిత ఖైదును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని కోరారు. శ్రవణ్ కుమార్ వయసు, ఇప్పటికే గడిపిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన
కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన చౌరస్తాలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలబాకి విషయంలో జరిగిన గొడవలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్పై పాల వ్యాపారి కిరణ్ తల్వార్తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాత బాకీ వసూళ్ల విషయంపై కొంతకాలంగా మేనేజర్ శ్రీనివాస్కు వ్యాపారి కిరణ్కు మధ్య వివాదం కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఘటన అనంతరం పరారైన నిందితుడు కిరణ్ కోసం కీసర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ చౌరస్తాలో వివాహిత హల్చల్ కలకలం రేపింది. భర్త వివాహితర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కత్తితో దాడికి యత్నించింది. అకస్మాత్తుగా భర్త శ్రీకాంత్ జ్యువెలరీ షాపు వద్దకు కత్తితో వచ్చిన ఆమె తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ హంగామా చేసింది. భార్య నుంచి తప్పించుకునేందుకు భర్త షాపులో దాక్కుని డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన జోష్న భర్త అక్రమ సంబంధం పెట్టుకొని విడాకులు ఇస్తున్నాడని ఆరోపించింది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన శ్రీకాంత్తో పాటు వివాహితకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడ షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ ఫక్ అంట, నేను శ్రీకాంత్ గారిని ఫక్ అంట, భావనలంచే ఫక్ అంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి. ఖచ్చితంగా ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి పోలు పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పొంగల్ పండుగ సందర్భంగా లబ్ధిదారులకు పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ ఆనందం ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. బియ్యం, చెరుకు, పంచదారతో పాటు ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన ఈ కానుకలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ పొంగల్ పండుగ స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో సంతోషం నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదల వరకు చేరేలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కతువా జిల్లాలోని కమాద్నుల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో భారీ కుమ్మింగ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులు అడవి ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అదనపు బలగాలను రంగంలోకి దించి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడపడుతూ విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు ఇస్తున్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్న జగన్, దీంతో రేవంత్, చంద్రబాబు మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర చేసినట్లేనని ఆరోపించారు. రాయలసీమ ప్రజల అవసరాలను పక్కన పెట్టి రాజకీయ లాభాల కోసమే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది.
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవగానే అత్తాకోడళ్లు తట్టాబుట్టా సర్దుకొని అమెరికాకు వెళ్లిపోయారని ఆరోపించారు. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల పాలన కారణంగా నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సిటిజన్షిప్ లేకపోయినా ఝాన్సీ రెడ్డి అధిష్టానాన్ని మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ పదవిని పొందారని ఆరోపిస్తూ ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటివి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కోడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఎవరు పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద బాధ వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో, అలాగే కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది ముఖ్య నాయకులు హాజరు కాలేదన్న అసంతృప్తి రేవంత్ రెడ్డిలో ఉన్నట్టు చెప్పారు. పార్టీ వ్యవహారాల్లో సమన్వయం లోపించిందన్న భావన ఆయనకు కలిగిందని చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలకు దారితీస్తున్నాయి. నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారు మాట్లాడితే, అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే వారు కొంచెం అసంతృప్తి వ్యక్తపరిచినారని. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా ముఖ్యులు కొంతమంది రాలేదు, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నా ముఖ్యులు కొంతమంది రాలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి బాధ వారు వ్యక్తపరిచినారని కూడా మనం విన్నాం. రాయలసీమ ఎత్తిపోతలపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే అక్కడ ముచ్చమర్రి సమస్య ఉన్న నీటిని అక్కడి నుంచే తీసుకువచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే అనుమతులు లేని ప్రాజెక్టుల కారణంగా ఎన్జీటీ 100 కోట్ల జరిమానా విధించింది. కమిట్మెంట్ లేని వ్యక్తులు కూడా ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు. రాయలసీమ నీటి వినియోగంపై సరైన ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్న పరిస్థితులు మరోసారి వివాదాలకు దారితీస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ అమిత్ షా నా పార్టీకి సంబంధించిన హార్డ్ డిస్క్ అభ్యర్థుల జాబితాను సేకరించడం వారి కర్తవ్యమా? దేశాన్ని రక్షించలేని చెడు స్వభావం ఉన్న హోంమంత్రి మా పార్టీ డాక్యుమెంట్లను తీసుకెళ్తున్నారు. నేను బీజేపీ పార్టీ ఆఫీసులో రైడ్ చేస్తే ఫలితం ఏమవుతుంది? పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా ఓట్లను తొలగిస్తూ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీకి సంబంధించిన అంత సమాచారాన్ని సేకరిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్దగా హల్చల్ సృష్టించాయి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.